మన జాతక చక్రంలో కుజుడు అనుకూలంగా ఉండాలి. కుజుడు అనుకూలత చాలా చాలా ముఖ్యమండి. కుజుడు అనుకూలంగా ఉండాలి. కుజుడు వల్ల ఆ జాతకుడికి మంచి యోగం కలగాలి. ఎప్పుడు కలుగుతుందా యోగము? కుజుడు ఎలా ఉన్నప్పుడు యోగం కలుగుతుంది. చాలా ముఖ్యమైన అంశం అండి కుజుడు గురించి. ఎందుకంటే శ్రీమాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో కుజుడు అనుకూలంగా ఉండాలి. కుజుడు అనుకూలత చాలా చాలా ముఖ్యమండి. కుజుడు అనుకూలంగా ఉండాలి. కుజుడు వల్ల ఆ జాతకుడికి మంచి యోగం కలగాలి. ఎప్పుడు కలుగుతుందా యోగము? కుజుడు ఎలా ఉన్నప్పుడు యోగం కలుగుతుంది. చాలా ముఖ్యమైన అంశం అండి కుజుడు గురించి. ఎందుకంటే కుజుడు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, సేనాధిపతి. ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి రెడీగా ఉంటాడు ఆయన కుజుడు. సేనాధిపతి అంటే ఏంటి? రాజ్యాన్ని కాపాడాలి కదా, మరి సైనికులందరికీ కూడా అధిపతి. అలాగే కుజుడు కూడా అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్. కుజుడు బాగున్న వాళ్ళకి చూడండి, చాలా ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది. కుజుడు బాగున్న వాళ్ళే మనకి స్పోర్ట్స్లో రాణించడము, తర్వాత ఒక ఆర్మీగా భారతదేశాన్ని కాపాడడానికి ఒక ఆర్మీగా రాణించడానికి వెళ్ళడము, ఒక మిలిటరీ మేజర్స్గా ఉండడము. అంటే డిసిప్లినరీ ప్లానెట్ కుజుడు కూడా. సేమ్ శని భగవానులాగే ఒక డిసిప్లినరీ ప్లానెట్ అనమాట. నైసర్గిక పాపగ్రహంలాగా మనం దాన్ని భావిస్తాం. ఇలాంటి కుజుడు ఎప్పుడు యోగిస్తాడు జాతక చక్రంలో ఎలా తెలుస్తుంది? చాలా సింపుల్ అండి. కుజుడు యోగిస్తాడా లేదా అని చెప్పడం చాలా చాలా సింపుల్. దానికి ఒక్కొక్క పాయింట్ కూడా మనము చూసుకుంటూ వద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కుజుడు ఎప్పుడు కూడా అస్తంగత్వం అవ్వకూడదు. రవికి దగ్గరగా ఉంటారు వీళ్ళంతా కూడా. ఎప్పుడు కూడా అస్తంగత్వం అవ్వకూడదు. కుజుడు అస్తంగత్వం అయ్యాడంటే వాళ్ళకి అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. కుజుడు బలం తగ్గిపోతుంది కదా. ఉడుకు మొత్తనం అవ్వచ్చు, అగ్రెసివ్ నేచర్ అవ్వచ్చు, ఏదైనా ఒక షార్ట్ టెంపర్ లాంటిది అవ్వచ్చు. వాళ్ళు తట్టుకోలేని తనం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. తర్వాత కుజుడు నీచం పట్టకూడదు. నీచం పట్టినా అంతే, వాళ్ళకు కూడా అంతే, అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కూడా ఏమీ నెగిటివ్స్ని తీసుకోలేరు. ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, మమ్మల్ని పొగడాలి, మమ్మల్ని మెచ్చుకోవాలి, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుజుడు అస్తంగత్వం అవ్వకూడదు, కుజుడు నీచం పట్టకూడదు. ఈ రెండు కామన్ బేసిక్ పాయింట్. ఇప్పుడు మేజర్ పాయింట్స్కి వచ్చేద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కుజుడిని మీ జాతక చక్రంలో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక మీ పంచమాధిపతి కానీ మీ భాగ్యాధిపతి కానీ చూడాలి. మీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూడాలి. ఎవరి జాతకంలో అయితే కుజుడిని పంచమాధిపతి చూస్తున్నాడో, ఎవరి జాతకంలో అయితే ఒక భాగ్యాధిపతి చూస్తున్నారో వాళ్ళకి మళ్ళా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇందాక చెప్పిన అస్తంగత్వమైన నీచం పట్టినా అవి తగ్గుముఖం పడతాయి. వీళ్ళకి అవి ఉన్నప్పటికీ కూడా కంబస్ట్ అయ్యాడు, దాని యొక్క నేచరు పోదు. నీచం పట్టాడు, దాని యొక్క నేచర్ పోదు. కానీ ఈ పంచమాధిపతి భాగ్యాధిపతి చూడడం వలన వీళ్ళకి కుజుడు ద్వారా రాజయోగం కలుగుతుంది. వీళ్ళు రాజయోగ జాతకులు అవుతారు. అంటే వీళ్ళకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చూడండి, ఇప్పుడు స్పోర్ట్స్లో ఎవరైనా బాగా రాణించారనుకోండి, వెంటనే ఎలాగ ఐడెంటిఫై చేస్తాము? ఎస్, ఆ పర్సన్ చాలా బాగా ఆడతాడు, గేమ్ చాలా బాగా ఆడతాడు, ఒక గుర్తింపు. యుద్ధంలో గెలిచినప్పుడు కూడా అంతే, వాళ్ళకు గుర్తింపు ఉంటుంది కదా. ఇప్పుడు రాజు అవ్వచ్చు, సేనాధిపతి అవ్వచ్చు, ఖచ్చితంగా ఒక గుర్తింపు అంటున్నది డెఫినెట్గా ఉంటుంది. అరే వాళ్ళ టీంలో పలానా వ్యక్తి చాలా స్ట్రాంగ్ అంట, అతనే ఇప్పుడు టీం లీడర్ అంట. కుజుడు బాగున్న వాళ్ళకి యుద్ధంలో తీసుకుంటే అతనే సేనాధిపతి. మీకు అర్థమైందా? అలా అన్నమాట. ఎప్పుడూ కూడా మీ కుజుడిని పంచమాధిపతి భాగ్యాధిపతి చూడాలి.
ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు కుజుడి ద్వారా రాజయోగం ఎలా కలుగుతుంది వాళ్ళకి అంటే కనుక ఎప్పుడైనా సరే మీ కుజుడిని కానీ కుజుడి యొక్క రాస్యాధిపతిని కానీ మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నప్పుడు మీకు ఒక ధైర్యం, కుజుడు అంటేనే ధైర్యం, ధైర్యం, మనోధైర్యం అంటాం, తర్వాత మనోబలం అంటాం, ఆత్మవిశ్వాసము, ఇవన్నీ కూడా పెరుగుతాయి. మీరు అంచెలంచెలుగా ఎదిగి మీరు అనుకున్న గోల్స్ని మీరు ఏవైతే అనుకుంటారో అది సాధించడానికి కుజుడు పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ థర్డ్ పాయింట్ ఇంకోటి చెప్పాలి చెప్పే ముందు, ఇది చెప్పేసాక చెప్తాను మూడో పాయింట్. ఏమండి, మీ పంచమాధిపతి చూస్తున్నాడు అనుకోండి, మీ కుజుడిని కానీ కుజుడి యొక్క రాస్యాధిపతిని కానీ కుజుడి యొక్క రాస్యాధిపతి కలిసి ఉన్నప్పుడు కానీ భాగ్యాధిపతి చూసినప్పుడు ఇందాక చెప్పాను కదా, పంచమాధిపతి చూస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి పూర్వపుణ్యం చాలా బాగుంటుంది. వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే సంతానం కలుగుతారు. వీడు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు సమాజంలో. వీళ్ళకంటే ఒక బ్రాండ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారవుతారు వీళ్ళు. భాగ్యాధిపతి చూడడం చాలా అదృష్టము, పంచమాధిపతి చూడటం అదృష్టము. ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటికైనా సరే వీళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. ఇప్పుడు మూడో పాయింట్ చెప్తా అన్నాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా కుజుడు ఒక రాశిలో ఉన్నప్పుడు రాస్యాధిపతి అన్నాం కదా, ఆ రాస్యాధిపతి కుజుడు ఏదైతే రాశిలో ఒకటి ఉంటారో ఆ రాశికి సంబంధించిన ఉచ్చపట్టిన గ్రహంతో కలిసి ఉన్న, ఉదాహరణకి కుజుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను, కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అనుకుందాం. కుజుడు యొక్క రాస్యాధిపతి ఎవరప్పుడు జాగ్రత్తగా వినండి, అర్థమైపోతుంది మీకు. ఇప్పుడు కుజుడు కన్యా రాశిలో ఉన్నారు, అప్పుడు కుజుడు యొక్క రాస్యాధిపతి ఎవరు? బుధుడు. అప్పుడు కుజుడు బుధుడు కలిసి అదే కన్యా రాశిలో ఉండి మీకు భాగ్యాధిపతి చూస్తున్నా పంచమాధిపతి చూస్తున్నా వీళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పచ్చు. వీళ్ళు క్రియేటర్స్. ధనయోగం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. మంచి రాజయోగ జాతకులు వీళ్ళు. ఖచ్చితంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి భూమి మీద పడతారు ఈ జాతకులు. అర్థమైంది ఇప్పుడు మీకు చెప్పింది. ఉదాహరణకి కుజుడు సింహరాశిలో ఉన్నారనుకుందాం, అప్పుడు రాశ్యాధిపతి రవే, కానీ అక్కడ ఆ రాశిలో ఉచ్చిపట్టే గ్రహం ఏమి ఉండదు. అప్పుడు కుజుడి యొక్క రాశ్యాధిపతి రవిని లేదా కుజుడిని భాగ్యాధిపతి పంచమాధిపతి చూడాలి, అంతే. అది ఇందాక ఫస్ట్ సెకండ్ పాయింట్లో అయిపోతుంది. అది మీరు గమనించినట్లయితే ఇక్కడ బుధుడికే సాధ్యం అవుతుంది, మిగతా గ్రహాలకు సాధ్యం అవుతుంది చూడండి. అందుకే కుజుడి యొక్క రాశ్యాధిపతి కుజుడితో కలిసి ఆ రాశ్యాధిపతికి ఉచ్చస్థితిలో ఉండాలంటే కేవలం కన్యా రాశిలోనే అవుతుంది. అందుకే అక్కడ బలం ఎక్కువ ఉంటుంది ఆ ఇద్దరి కలయిక. మిగతాది 2 పాయింట్లు తీసుకోవచ్చు, కుజుడిని కానీ కుజుడి యొక్క రాశ్యాధిపతిని కానీ పంచమాధిపతి భాగ్యాధిపతులు చూడటము. వీళ్ళకి ఈ కుజుడు అస్తంగతం అయినా, ఇందాక నేను చెప్పాను కదా, అస్తంగతం అయ్యారనుకోండి, అక్కడ రవికి దగ్గరగా ఉన్నారనుకోండి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కానీ భాగ్యాధిపతి యొక్క దృష్టి పంచమాధిపతి యొక్క దృష్టి పడినప్పుడు స్ట్రగుల్స్ని ఫేస్ చేసి ఎదరికి వెళ్ళే విధానం ఉంటుందండి. వీళ్ళకి లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది డెఫినెట్గా వీళ్ళకి. అది వీళ్ళ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది. అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు ఈ జాతకులు. కాబట్టి మీ జాతక చక్రంలో ఫస్ట్ 2 పాయింట్లు ఉన్నాయో లేదో చూసుకోండి, అవి మేజర్గా ఉంటాయి. 3వ పాయింట్ ఇది ఒక్కటే, అక్కడే కలుస్తుంది, ఉందో లేదో చూసుకోండి. ఏ పాయింట్ ఉందో చూసుకోండి. ఈ పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ మ్యాచ్ అయినా సరే మీరు అదృష్టవంతులు. అలా అవ్వకుండా కుజుడు అస్తంగతమైన, నీచం పట్టిన, శత్రు క్షేత్రాల్లో ఉన్న కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కుజుడు ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండడం జరుగుతుందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఇక్కడ పరిహారంలో ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. ఎలా పూజించాలండి? ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళడము, అక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీరు ఒక కొబ్బరికాయ తీసుకుని
11 ప్రదక్షిణలు చేసి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి. ఏమండి, ఆ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టేసి ఇంకా వెనక్కి తెచ్చుకోకండి, ప్రసాదం ఏమి అక్కడే ఉంచేసేయండి. మా ఇబ్బందులన్నీ కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నాము అని చెప్పేసి అక్కడ పెట్టేసేయండి. మీ కోరిక ఏముందో కోరుకుని అక్కడ పెట్టేసేయండి. ఒక కోరుకుని అక్కడ పెట్టేయాలి. ఒక్క కోరికే పనిచేస్తుంది ఇక్కడ. కుజుడి యొక్క ఈ విషయంలో మాత్రం మీరు ఏదైతే మేజర్ కోరుకుందో అదే కోరుకుని పెట్టేసేయాలి. ఇలాగ ప్రతి మంగళవారము చెయ్యాలి. ఎన్ని మంగళవారాలు చెయ్యాలయ్యా అంటే కనుక ఇలా మీరు 14 మంగళవారాలు చెయ్యాలి. ఈ లోపలనే మీకు కుజుడి యొక్క బలం పెరిగిపోతుంది. తర్వాత ఇది చేస్తూనే 14 మంగళవారాలు అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక రోజు అదే ఆలయంలో ఉన్న బ్రాహ్మణుడికి ఎరుపు రంగు పట్టు వస్త్రాలని దానంగా ఇవ్వాలి. ఎరుపు రంగు పట్టు వస్త్రాలు, పంచి కండువ దానంగా ఇచ్చేసేయాలి అక్కడ. అంతే మీరు చేయాల్సింది. మధ్యలో గ్యాప్లు వస్తాయి, వారాలు మిస్ అవుతాయి, అయిన తర్వాత అయినా పర్వాలేదు. 14 వారాలు అయ్యాక ఇది చెయ్యండి. ఇక మీకు కుజుడి యొక్క బలం విపరీతంగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ మీరు చేసుకుంటూ మీరు సంఘంలో ఉన్న సమాధానంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. శుభం.